హాయ్ గైస్, మనం ఈరోజు అయితే మున్నా బాయ్ గేమింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ అతను చిన్న వయసులోనే ఎలా ఇంత సక్సెస్ అయ్యాడు, అండ్ మున్నా బాయ్ అసలు పేరు ఏమి, అండ్ తను ఏ ఊరిలో పుట్టాడు, అండ్ అసలు మున్నా బాయ్ ఎలా సక్సెస్ అయ్యాడు, అతను ఒకే ఒక వీడియోతో సక్సెస్ అయ్యాడు, అది ఏ వీడియో, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. మీరు చేసే ఆ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంత అయినా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ గైస్, నా పేరు అయితే చైతన్య అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి అండ్ నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మున్నా బాయ్ అసలు పేరు సనికల వెంకట్ అచ్యుత్. అతను పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు అనే విలేజ్లో జన్మించాడు. తను 10th క్లాస్ వరకు ఏలూరులోనే చదివాడు అండ్ బీటెక్ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే చేశాడు. తనకు గేమ్స్ అండ్ ఆడటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చిన్న చిన్న గేమ్స్ ఆడేవాడు. తను ఎప్పుడైతే బీటెక్లో జాయిన్ అయ్యాడో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మొబైల్ కొనిచ్చారు. అప్పుడు మున్నా బాయ్ అనే నేమ్ పుట్టింది, అంటే ఫ్రీ ఫైర్ ఎక్కించాడు. తను మొదట్లో ఫ్రీ ఫైర్ టైంపాస్కి అయితే ఆడేవాడు, ఇప్పుడు అదే జీవితం అయ్యింది. ఎలాగంటే అప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ని చూసి అతను చాలా ఇన్స్పైర్ అయ్యి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అండ్ 2017 ఏప్రిల్లో అయితే అతను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. మొదట్లో తనకు అంత రీచ్ వచ్చేది కాదు, బట్ అతను గివప్ ఇవ్వకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేటోడు. అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వీడియోస్ చేయడం వల్ల అతనికైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వీడియో ఎడిటింగ్ అండ్ డ్రెస్ కలెక్షన్స్, అంటే ఫ్రీ ఫైర్లో డ్రెస్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ మంచిగా తీయడం వల్ల అతనికైతే కొంచెం వీడియోస్ అయితే పాపులర్ అయ్యేవి. బట్ అయినా అతనికి కొంచెం ఎక్కువ రీచ్ అయితే రావడం లేదు. బట్ 2 years తర్వాత అతనైతే ఒక వీడియో వల్ల సక్సెస్ అయ్యాడు. ఆ వీడియో ఏదంటే మున్నా బాయ్ వర్సెస్ రాయ్ స్టార్. అప్పట్లో రాయ్ స్టార్కి అయితే ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల అండ్ ఆ రాయ్ స్టార్నే మన తెలుగు ప్లేయర్ అయిన మున్నా బాయ్ అయితే కస్టమ్ రూమ్లో డిఫీట్ చేయడం వల్ల మున్నా బాయ్ అయితే చాలా పాపులర్ అయ్యాడు. అతనికి ఒక్క లైవ్ స్ట్రీమ్లోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు. తర్వాత అజ్జు బాయ్ని కూడా అతను డిఫీట్ చేశాడు. అండ్ అతన్ని మంచి మంచి కంటెంట్ ఇవ్వడం వల్ల అతనైతే ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడైతే మన తెలుగు కమ్యూనిటీలోనే అతనే పెద్ద యూట్యూబర్ అండ్ అతనికి బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది అవార్డు కూడా వచ్చింది. అండ్ అతనికి రీసెంట్గా మ్యారేజ్ కూడా జరిగింది. ఎప్పుడంటే May 3 అయితే మ్యారేజ్ అయ్యింది. అండ్ మన మున్నా బాయ్ వైఫ్ నేమ్ అయితే సంధ్యాక. సో మున్నా బాయ్ అయితే ఇలా సక్సెస్ అయ్యాడు. సో ముందుకి మన అన్న మంచి మంచి కంటెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు ఏమన్నా విషయాలు ఇంకా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మీ చైతన్య అయితే సెలవు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఎవరి గురించి అయితే డిస్కస్ చేయాలో కామెంట్ చేయండి, వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. సో బాయ్ బాయ్.